హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ కందా బచ్చల కూర. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. పదండి చూద్దాం. ముందు కందా ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసి బాగా వాష్ చేసి కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తరువాత మనకు కావాల్సినవి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు, గరకుప్పు, పసుపు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు, వేరుశనగ గుళ్ళు, బచ్చలాకు. మనం ముందుగా చింతపండుని వాష్ చేసి వాటర్లో నానబెట్టాలి. తర్వాత గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కంది ముక్కలను ఉడకబెట్టుకున్న వాటిని స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు అదే కుక్కర్లో నూనె వేసి వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేయించండి. అందులోనే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఇంకా కొంచెం సేపు వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కరివేపాకు చిటపటమన్న తర్వాత అల్లం ముక్కలు వేసి పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేగనివ్వండి. అందులోనే కొంచెం పసుపు వేసి బచ్చల కూర కూడా వేసేసి బాగా వేగిన తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఆకు మగ్గితే అప్పుడు అందులోనే కంద ముక్కలు మనం ఉడకబెట్టుకున్న ఉన్నాయి కదా, అది కూడా వేసేసి బాగా కలిపండి. అది మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత అందులోనే మనం రాళ్ళ ఉప్పు, అలానే చింతపండు గుజ్జు, అందులోనే కొంచెం పంచదార మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనిస్తే ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అలానే మనం ఆవు పెట్టుకోవడం ఎలా అంటే ముందు ఆవాలు, పచ్చిమిరపకాయలు, పసుపు 5 మినిట్స్ నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీని పట్టుకున్నాక కర్రీ అనేది మనకు చల్లారి ఉంటుంది కదా పక్కన, ఆ కర్రీలో ఈ ఆవ పట్టింది మొత్తం అంతా అందులో వేసేసి ఆవంతా కర్రీకి పట్టేలాగా కలపాలి బాగా. సో ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఆవు పిండి మొత్తం వేసేసి బాగా కలపండి. బాగా కలిపితే అప్పుడు ఆవంతా కర్రీకి పట్టుకొని మనం తినేటప్పుడు ఆ ఆవు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. Hope you guys like it. Okay then, bye.